హలో. విజయారెడ్డి మేడం. అవునండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా సిద్దిపేట డిస్ట్రిక్ట్ మేడం. సిద్దిపేట నుంచి. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మేడం మాది రుణమాఫీ మొత్తం రాలేదు మేడం. రుణమాఫీ కాలేదా? అవును మేడం. ఎంత తీసుకున్నారమ్మా మీరు రుణము? 140 1,00,000 నేను తీసుకున్నా, 1,50,000 మా భార్య చెప్పింది మేడం. ఇప్పుడు ఇద్దరికి కాలేదా? ఇద్దరు కాలే మేడం. మీరు అంటే ఇంకా లాస్ట్ 15వ తేదీని అందరికీ రుణమాఫీ అందరికీ 15వ తేదీ వరకే అని చెప్పిండు కదా. మీరు వెళ్ళి బ్యాంకులో కానీ లేదంటే బ్యాంక్ దగ్గర ఒక నోడల్ ఆఫీసర్ని పెడతామన్నారు కదా, మీరు పోయి అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పారు? మేము అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఇంకా కాలేదు, అయితే ఇంకా లేవు, కాలేదని చెప్తారు అంతే. మరి అదే కారణం చెప్పాలి కదా. ఇప్పుడు మీకు ఎందుకు రాలేదు, ఎందుకు అందరితో పాటు ఇప్పుడు ఎంతమందికి చేసిరు, నిజంగా చేస్తే ఎంతమందికి చేసిరు, దాంట్లో మీ పేరు ఎందుకు లేదన్న విషయాన్ని వాళ్ళు ఈ కారణాలతోటి మీకు అవ్వట్లేదని ఒక రీజన్ అన్న చెప్పాలి కదా. అయితే ఏవో మేడం దగ్గరకు వెళ్ళాం మేడం. పోతే వాళ్ళు ఏమంటారంటే 2,00,000 ఫైన్ ఉన్నాయి, ఈ 80,000 కట్టుకోండి, మీకు మాఫీ వర్తిస్తుందని అంటారు. మొత్తం మీద మీరు ఎంత ఉందంట? మొత్తం 2,80,000. 2,80,000 పైన 80,000 మీరు కట్టాలి మరి. కడతాము. మా ఫ్రెండ్స్ ఇప్పటివరకే కట్టిరు 2,20,000 ఉంటే వాళ్ళు 10 మంది కట్టిరు. వాళ్ళకి కట్టి 20 డేస్ అవుతుంది. కట్టి ఎన్ని రోజులు అయింది? 20 డేస్ అవుతుంది మేడం. వాళ్ళకి అయిందా? కట్టిన వాళ్ళకి అయిందా? వాళ్ళు ఎవరు? కాలేదు మేడం. వాళ్ళు 20 మంది ఉన్నారు అట్లా కట్టినారు. 20 మంది వాళ్ళు గైడ్ లైన్స్ లో పెట్టిరు. ఏం పెట్టిరు అంటే 2,00,000 పైగా ఉంటే ఆ పై డబ్బులు కట్టేయండి, మీకు 2,00,000 రుణమాఫీ చేస్తామని వాళ్ళు గైడ్ లైన్స్ లో కూడా పెట్టిరు. అయితే వాళ్ళు కట్టినాక కూడా వాళ్ళకి ఎందుకు మరి ఇప్పుడు మిమ్మల్ని కట్టమని అన్నారు. సరే, కట్టిన వాళ్ళకి ఎందుకు కాలేదంటే వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నారు? మేడం మాది మిర్దోడి మండలము, మిర్దోడి మాది హెడ్ క్వార్టర్. ఇప్పుడు కట్టిన వారేమో లక్ష్మీనగర్ అంటే పక్క గ్రామం, మా మండలానికి చెందిన గ్రామం. వారు మా ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ బ్యాంకులో లైన్ నిలబడ్డారు. వాళ్ళని అడిగినాను, మీ అయిన వాళ్ళు కూడా మీకు కాలేదు, మేము 20 రోజులు వస్తే మీది డబ్బులు కట్టేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ ఈ డబ్బులు కట్టినా కూడా చేస్తారో చేరన్న డౌట్ కూడా ఉంది. అవును మేడం. ఎందుకంటే కట్టిన వాళ్ళు ఆల్రెడీ అవ్వలేదు అంటున్నారు కాబట్టి మీరు అస్సలుకే కాలేదు మేడం. పోనీ ఒకటండి, ఇప్పుడు మీ ఊర్లో ఎంతమందికి అయి ఉంటాయి చెప్పండి. మనం సపోజ్ మీ ఊర్లో ఒక 400-500 మంది 200 మందికి రుణాలు ఉన్నాయి అనుకోండి. మీ అంచనా ప్రకారం ఎంతమందికి అయి ఉంటాయి? సగం మందికి కూడా కాలేదు మేడం. సగం మందికి. బయట చూస్తేనేమో ఆయన విదేశాలలో ఆడ గొప్పలు చెప్పుకొని మేము అందరికీ చేసినాము, రైతుల గుండె మీద భారం దింపినామంటున్నారు కదా, బరువు దింపినామంటున్నారు కదా. మేడం అది దుబ్బాక కాన్స్టిట్యూన్సీ, సిద్దిపేట డిస్ట్రిక్ట్ దుబ్బాక. ఇంతకుముందు ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్స్టిట్యూన్సీ. ఓకే, అర్థమైందిలే. ఎందుకంటే మీది ఖచ్చితంగా మీ పేరు నోటెడ్ అవుతుంది. ఓకే. మిర్దొడ్డి మండలం మాది, మిర్దొడ్డి మాది గ్రామం అయిన మండలం. ఇంకా అయితే అంటే ఎట్లా ఉందంటే ఇప్పుడు గాల్లో దీపం లాగా ఉంది, అయితే అయినట్టు లేకపోతే లేనట్టు పరిస్థితి. అవును మేడం. మీకు ఇంకా నమ్మకం ఉందా? ఇంకా మీరు అదే అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసినప్పుడు కానీ వాళ్ళు ఏమైనా భరోసా ఇస్తున్నారా అండి మీరు ఏవో దగ్గరికి వెళ్ళినప్పుడు? మా వారు అడిగారు, మా భార్య అడిగారు, ఇట్లా మరి ఇప్పుడు ఈ 80,000 కడితే మరి ఎప్పుడు మాకైతే సార్ అని అడిగితే గవర్నమెంట్ ఎప్పుడు మాకు చేస్తే అప్పుడు అయితే నాకు తెలియదు అని అంటుంది. ఓ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఆల్రెడీ అందరికి ఇచ్చేసినామని ప్రభుత్వం చెప్తుంది. సో ప్రభుత్వం దయ తెలిస్తే మీరు ఆ 80,000 కట్టిన తర్వాత అయితే అవ్వచ్చు, లేకపోతే లేదనేది మీ ఒపీనియన్. అవును మేడం. అయితే మా ఉద్దేశం ఏంటంటే మేడం, రైతులందరూ ఆందోళన ఏంటంటే 2,00,000 ప్రకటించి ఈ ఎక్స్ట్రా ఉన్న డబ్బులు మొత్తము మనం రుణం తీసుకుంటామని పోయినప్పుడు మీరు కడితే మీకు అకౌంట్ లో డబ్బులు వేస్తామని చెప్పాలి. అవును. అప్పుడు ఏం చేస్తారంటే రైతులు 80,000 కట్టి 2,80,000 ఇస్తా అంటే వాళ్ళు 80,000 కట్టడం. అంటే మీకు ఏందనంటే ఆ 2,00,000 రుణమాఫీ చేస్తే సరిపోతుంది కదా, మీరు అనౌన్స్ చేసినట్టుగా. మరి మీ ఇష్టం, మీరు ఇప్పుడు ఉన్నట్టుండి తెచ్చి 80,000 కట్టమన్నా కూడా మీకు ఇబ్బందే కదా అనేది కదా మీరు చెప్తున్నది. అంతే మేడం. కరెక్టే. చేయాలనుకుంటే, మనసు ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి చెయ్యాలా. నేను అనేది ఏంటంటే 2,00,000 కానీ నాకు ₹1 ఎక్కువ వద్దు. కరెక్టే. 2,00,000 ప్రకటించి దంచుని 2,00,000 ప్రకటించి డబ్బులు చేద్దామండి. మీ వైపు మేము కూడా మా గొంతు వినిపిస్తాము. అందుకనే మేము లిస్టు తీసుకుంటున్నాము. అంటే జిల్లాల వారిగా కావచ్చు, మండలాల వారిగా అసలు ఎంతమందికి కాలేదు. ఎందుకంటే ఆ లెక్కలు, ఎందుకంటే గవర్నమెంట్ సందట్లో సడేమియలాగా తూతూ మంత్రం లాగా చేసి ఈరోజు చేస్తున్నామని
చేసినామని చెప్పుకుంటుంది. బట్ వాస్తవాలు బయట పెట్టడానికే మీ అందరికీ మేము సపోర్ట్గా ఉంటామండి. సో మీ అభిప్రాయం తెలియజేస్తారు. డెఫినెట్గా మేము మీ మీ ప్రాంతం వస్తాము, అంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తాము. ఒక్కసారి మా దుబ్బాక కాన్ఫరెన్స్ రాండి మేడం. మీరు తప్పకుండా మీ నెంబర్ కూడా సేవ్ చేయిస్తాను. డెఫినెట్గా మేము వచ్చి అసలు ఎంతమందికి వచ్చింది అంటే రియాలిటీ. ఎందుకంటే మేము ఎందుకు ఆగినామంటే ఆల్రెడీ మా టీంని పంపించాం, కానీ ఇవాళ ఆల్రెడీ ఏంది సాటర్డే హాఫ్ డేనే బ్యాంకు, రెండోది మళ్ళీ రేపు సండే, మండే వచ్చేసి రాఖీ పౌర్ణమి ఒకటి ఉంది, ఇక మళ్ళీ ట్యూస్డే రోజు కదా అసలు కథ బయటపడేది అందరిది. అందుకనే ఆగినాము. ఎందుకంటే ఈ 2 రోజులు ఆగితే మాకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆగినాం. డెఫినెట్గా దుబ్బాకు వస్తామంటే మీకు కాల్ చేసి అసలు ఎంతమందికి వచ్చింది, నిజంగా ఊర్లలో ఎంతమందికి రాలేదని ఇన్ఫర్మేషన్ కంపల్సరీ తీసుకుంటాం. అది ప్రభుత్వం దృష్టికి అర్థమైందండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేశారు. చూస్తున్నారు కదా, ఎవరన్నా మీ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, ఒకసారి వాళ్ళ ఫోన్ కాల్స్ వినండి, వాళ్ళు ఏం చెప్తున్నారు. అవసరమైతే వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊరు కూడా నోట్ చేసుకోండి.